ఉగ్రదాడికి తప్పక బదులు తీర్చుకుంటామన్నారు ప్రధాని మోడీ. ప్రజల్లో ఏ ఆగ్రహం ఉందో అది తనలోనూ ఉందని తెలిపారు. ఇక అమర జవాన్లకు నివాళులు, వారి కుటుంబాల పరామర్శ, ఎక్స్గ్రేషియాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు షేర్ చేయొద్దని కోరింది సీఆర్పీఎఫ్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా లండన్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఉగ్రదాడిపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో అంతే ఆగ్రహం తనలోనూ ఉందన్నారు ప్రధాని మోడీ. తప్పక బదులు తీర్చుకుంటామన్నారు. బీహార్ పర్యటనలో ఆయన వ్యాఖ్యలు చేశారు. జవాన్ల త్యాగం వృధాగా పోదన్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఒడిశాలో పర్యటించిన ఆయన దాడిపై రివెంజ్ తీర్చుకుంటామన్నారు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామన్నారు. జవాన్ల కుటుంబాలకు సాయం చేసేందుకు భారత్ కే వీర్కు మాత్రమే విరాళం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. आपके और देशवासियों के दिल में कितनी आग है। जो आग आपके दिल में है वही आग मेरे दिल में भी है। పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. దాడిలో చనిపోయిన రాష్ట్ర జవాన్లకు 12 లక్షల ఆర్థిక సాయంతో పాటు వారి కుటుంబాలకు నెలకు 10,000 చొప్పున ప్రత్యేక పింఛన్ ఇస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ త్రిపాఠి కుటుంబాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. జమ్మూ కశ్మీర్కు చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నాసిర్ అహ్మద్ కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్. पाकिस्तान वाले साढ़े बंदियां नूं शहीद करते हैं तो फिर माड़ी गल है। अफसोस सानूं सारिआं नूं पूरे देश नूं अज अफसोस है। ये वाकया जिथे 41 साडे जवान शहीद होए ने कल कश्मीर दे विच, जिथे दा ये परिवार है बाकियां नूं तां उन्हां दे बच्चे ने होर असीं किते नौकरी दे सकदे हां। इन्हां लई असीं स्पैशली एक पेंशन रख रहे हैं 10,000 रुपये महीना फॉर लाइफ। जो बाकी मिलना है पैसा वो तो मिलेगा ही 12 लाख, लेकिन इस तो अलावा परमानेंटली 10,000 रुपये महीना पेंशन रखी है इन्होंने। दुनिया के अंदर एक महाशक्ति के रूप में भरता हुआ भारत, जो न केवल अपने नागरिकों की सुरक्षा अपितु अपने जवानों के सम्मान की रक्षा करना भी जानता है। पंकज त्रिपाठी इसी गांव के पुत्र थे और उनके परिवार के लोगों से मिलने के लिए, अपनी संवेदना उनके प्रति व्यक्त करने के लिए केंद्र और प्रदेश सरकार इन सभी परिजनों के प्रति है। उनकी हमारी पूरी संवेदना है। हम भरपूर सहयोग और हमारा पूरा संबल इन परिवारों के प्रति है, उनके प्रत्येक सदस्य के प्रति है और हम इस बात का विश्वास दिलाते हैं। సోషల్ మీడియాలో జవాన్లకు సంబంధించిన ఫేక్ ఫోటోలు సర్క్యులేట్ కావడంపై సీఆర్పీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేక్ ఫోటోలు, పోస్టులు షేర్ చేయవద్దని కోరింది. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు కనిపిస్తే webpro@gov.in కి కంప్లైంట్ చేయాలని కోరారు. డెహ్రాడూన్లో కశ్మీరీ స్టూడెంట్స్ పై అటాక్ చేశారనే వార్తల్లో నిజం లేదన్నారు ఉత్తరాఖండ్ పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మొద్దన్నారు. డెహ్రాడూన్లో ఎటువంటి అల్లర్లు జరగడం లేదని, అంతా ప్రశాంత వాతావరణం ఉందన్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడంతో పాటు డెహ్రాడూన్లోని కశ్మీర్ విద్యార్థులకు భారీ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఇక పంజాబ్లో ఉన్న 4,000 మంది కశ్మీర్ విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని అక్కడి సర్కార్ చెప్పింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ ఏ చర్యలు తీసుకున్నా దానికి పాకిస్తాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. ఉగ్రదాడికి జైషే మహమ్మద్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. పుల్వామా అమరవీరుల అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్రకు చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంజయ్ రాజ్పుత్ అంత్యక్రియలు అతని స్వగ్రామం మల్కాపూర్లో జరిగాయి. ఢిల్లీలో ఇండియా గేట్, జంతర్ మంతర్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. పలు రాష్ట్రాల్లోనూ అమరులను స్మరిస్తూ ర్యాలీలు తీశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుల్వామా దాడికి నిరసనగా లండన్లోనూ నిరసనలు జరిగాయి. లండన్లో ఉంటున్న భారతీయులు జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీ తీశారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.